everyone, welcome back to my channel. In today's video, I am going to teach you the most important phrase in English. So let's get started the video. When it comes to, we use this phrase frequently in our daily life, right? Just look at these example sentences. When it comes to plus noun or gerund phrase, okay? When it comes to plus, when it comes to tarvata noun use cheyochu, alage gerund or gerund phrase. Look at these example sentences. When it comes to English, here English is noun, okay? When it comes to English, ante English vishayaniki vaste, he is pretty good or he speaks fluently. English vishayaniki vaste atanu English baga maatladtadu, anargalanga maatladtadu. Okay, ikkada manam English anedi noun use chestam. When it comes to speaking English, he is pretty good. Ikkada speaking English anedi gerund phrase. Okay? We use this phrase when we talk about our abilities or lack of abilities. మన సామర్థ్యాల గురించి, అంటే బలాలు బలహీనతలు అంటారు కదా, వాటి గురించి చెప్పేటప్పుడు, లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్ గురించి చెప్పేటప్పుడు వెన్ ఇట్ కమ్స్ టు, ఆ విషయానికి వస్తే అని యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఐ నో నథింగ్, ఇట్ మీన్స్ ఐ డోంట్ నో, ఐ నో నథింగ్. ఏ విషయానికి వస్తే వెన్ ఇట్ కమ్స్ టు ఇంగ్లీష్ విషయానికి వస్తే నాకేమీ తెలియదు. అలాగే ఐ నో నథింగ్ వెన్ ఇట్ కమ్స్ టు మ్యాథ్స్, ఐ నో నథింగ్ వెన్ ఇట్ కమ్స్ టు సాంస్క్రిట్. ఓకే, ఇలా యూజ్ చేయొచ్చు. లేకపోతే ఐ నో నథింగ్ వెన్ ఇట్ కమ్స్ టు క్రికెట్. అలాగే జెరండ్ ఫ్రేజ్ యూజ్ చేయాలి అంటే ఐ నో నథింగ్ వెన్ ఇట్ కమ్స్ టు స్పీకింగ్ ఇంగ్లీష్. ఇక్కడ స్పీకింగ్ ఇంగ్లీష్ అనేది జెరండ్ ఫ్రేజ్. ఐ నో నథింగ్ వెన్ ఇట్ కమ్స్ టు స్పీకింగ్ ఇంగ్లీష్. ఐ నో నథింగ్ వెన్ ఇట్ కమ్స్ టు ప్లేయింగ్ క్రికెట్. I know nothing when it comes to singing songs. ఈ విధంగా యూజ్ చేయొచ్చు. అవన్నీ కూడా జెరండ్ ఫ్రేజెస్. నెక్స్ట్, he becomes nervous when it comes to talking with teachers. He becomes nervous. అతనికి చాలా భయం వేస్తుంది, భయపడతాడు. ఎప్పుడు? when it comes to, ఏ విషయానికి వస్తే తను భయపడతాడు? టీచర్స్తో మాట్లాడే విషయానికి వస్తే చాలా భయంగా ఉంటుంది తనకి, అంటే తన ఒక స్టూడెంట్. లేకపోతే అతనికి పోలీసులతో మాట్లాడే విషయానికి వస్తే చాలా భయం. హీ బికమ్స్ నర్వస్ వెన్ ఇట్ కమ్స్ టు స్పీకింగ్ విత్ పోలీస్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ సెంటెన్స్. హీఈస్ వెరీ గుడ్. ఏ విషయానికి వస్తే అతను చాలా మంచిగా పర్ఫామ్ చేయగలడు. హీఈస్ వెరీ గుడ్ వెన్ ఇట్ కమ్స్ టు ఇంగ్లీష్ గ్రామర్. ఓకే, హీస్ వెరీ గుడ్ వెన్ ఇట్ కమ్స్ టు ఇంగ్లీష్ గ్రామర్ విషయానికి వస్తే అతను తెలుసు తనకి గ్రామర్ గురించి. ఓకే, యు ఆర్ వెరీ గుడ్ వెన్ ఇట్ కమ్స్ టు రైటింగ్ ఇంగ్లీష్. ఇక్కడ జెరండ్ ఫ్రేజ్ రైటింగ్ ఇంగ్లీష్, సింగింగ్ సాంగ్స్, ప్లేయింగ్ క్రికెట్, ఇలా జెరండ్ ఫ్రేజ్ యూజ్ చేయొచ్చు. అలాగే నౌన్ కూడా యూజ్ చేయొచ్చు. మరి ఇంకోలా ఎలా యూజ్ చేయాలో చూద్దాం. వెన్ ఇట్ కమ్స్ టు కుకింగ్ ఫుడ్, షీ కుక్స్ డెలిషియస్లీ. వెన్ ఇట్ కమ్స్ టు కుకింగ్ ఫుడ్, ఇక్కడ వెన్ ఇట్ కమ్స్ టు అనే క్లాజ్ స్టార్టింగ్లో రాయొచ్చు, అలాగే ఎండింగ్లో కూడా రాయొచ్చు. కానీ ఇక్కడ గ్రామర్ విషయానికి వస్తే వెన్ ఇట్ కమ్స్ టు క్లాజ్ ముందు రాసినప్పుడు ఇక్కడ పంక్చుయేషన్ మార్క్ పెట్టాలి, కామా పెట్టాలి. ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు స్పీకింగ్ ఇంగ్లీష్, కామా, హీ స్పీక్స్ ఫ్లూయెంట్లీ. లేదు, హీ స్పీక్స్ ఫ్లూయెంట్లీ వెన్ ఇట్ కమ్స్ టు స్పీకింగ్ ఇంగ్లీష్ అని పెట్టినప్పుడు మధ్యలో ఎటువంటి పంక్చుయేషన్ మార్క్ పెట్టవలసిన అవసరం లేదు, అంటే మధ్యలో కామా పెట్టవలసిన అవసరం లేదు. ఇక్కడ వెన్ ఇట్ కమ్స్ టు ముందు రాస్తేనే మధ్యలో కామా పెట్టవలసి వస్తుంది. ఓకే, నెక్స్ట్. వెన్ ఇట్ కమ్స్ టు కుకింగ్ ఫుడ్, షీ కుక్స్ డెలిషియస్లీ. వెన్ ఇట్ కమ్స్ టు ప్లేయింగ్ క్రికెట్, హీ ప్లేస్ వెల్. ఇప్పుడు మరికొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. My son is poor at physics, but when it comes to maths, he gets good marks. మా అబ్బాయి ఫిజిక్స్లో పూర్, అంటే ఫిజిక్స్ సరిగ్గా రాదు, కానీ మ్యాథ్స్ విషయానికి వస్తే తనకి మంచి మార్క్స్ వస్తాయి. ఐ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ, బట్ వెన్ ఇట్ కమ్స్ టు స్పీకింగ్ ఆన్ ద స్టేజ్, ఐ ఫీల్ నర్వస్. నేను ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడతాను, కానీ స్టేజ్ మీద మాట్లాడే విషయానికి వస్తే, అంటే స్టేజ్ మీద మాట్లాడే విషయంలో నేను చాలా భయపడుతూ ఉంటాను అనే మీనింగ్ వస్తుంది.
నేర్చుకున్నారు కదా వెన్ ఇట్ కమ్స్ టు గురించి. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.